ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు విచారణ కొనసాగుతోంది. పేలుడు ఘటనకు సంబంధించిన మూడో కారును పోలీసులు గుర్తించారు. నిందితులు మారుతి బ్రీజా కారును ఫరీదాబాద్లోని అల్ ఫలహ్ కాలేజీలో పార్క్ చేశారు. అరెస్టైన మహిళా డాక్టర్ షాహీన్ పేరు మీద కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. మరోవైపు క్యాంపస్లోని ప్రార్థనా ఆలయంలో మత గురువుగా ఉన్న ఇస్తాయక్ హక్ ఢిల్లీ పేలులతో సంబంధం ఉన్నట్లు కశ్మీర్ పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు ముజామిల్ ఇస్తాయక్ హక్ ఇంట్లో ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు బృందాల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ ఫలహ్ యూనివర్సిటీ కేంద్రంగా మొత్తం 4 కార్లతో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ప్రణాళికలు రచించారని, 8 మంది ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు విచారణ కొనసాగుతుంది. పేలుడు ఘటనకు సంబంధించిన మూడో కారును కూడా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, శంకర్, ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ముఖ్యంగా ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. 10 మంది సభ్యులతో కూడిన బృందం ఇప్పటికే విచారణను వేగవంతం చేస్తే, మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహాయంతో పాటు ఢిల్లీ పోలీసులు, అదేవిధంగా హర్యానా కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఏటీఎస్ పోలీసులతో ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ పెద్ద ఎత్తున విచారణను వేగవంతం చేశారు. అయితే తాజాగా వెలుగులోకి మరో కోణం బయటికి వచ్చింది. ఎర్రకోట బాంబు పేలుడు కేసులో మూడో కారును సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉగ్రవాది షాహిని పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్టు తెలిసింది. మారుతి బ్రీజా కారును పోలీసులు కాసేపటి క్రితమే స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తం 4 కార్లతోనే ఢిల్లీలో పేలులకు కుట్ర పన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఉమర్ మొదట I-20 కారును వినియోగించాడు. దానికి సంబంధించి ఒక బ్లాస్ట్ కూడా చేయడం జరిగింది. అందులో ఆత్మాహుతి దాడి చేసుకోవడంతో పాటు పూర్తిగా ఒక హుండా I-20 కారు మొదట పోయింది. దాని తర్వాత ఒక మారుతి షిఫ్ట్ కారుని సైతం కూడా మారుతి షిఫ్ట్ కారుని మొదట అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక రెండో కారుకి సంబంధించి ఈకో స్పోర్ట్స్ ఫోర్డ్ కారుకు సంబంధించి ఇటీవలనే దాన్ని ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మొదట ఆ కారును అక్కడనే వదిలివేసి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఇంకేమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయనే కోణంలో కూడా నిన్నంతా కూడా పోలీసులు అక్కడే ఆపరేషన్ కొనసాగించారు. ఇక తాజాగా మరో బ్రీజా కారు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ బ్రీజా కారు సైతం కూడా మొత్తం 4 కార్లతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎట్ ఏ టైం బ్లాస్ట్లకు కూడా ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు సమాచారం మేరకు కూడా అదే అంశాన్ని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. దాదాపు అల్ ఫలాహ్ యూనివర్సిటీ రూమ్ నెంబర్ 13లో సైతం కూడా భారీగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. అయితే మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా పూర్తిగా దీనికి సంబంధించిన లింకులు ఉన్నట్టు కూడా తెలిసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇప్పటివరకు ఈ కేసులో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. మొదట ఫరీదాబాద్లో ముజ్మిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతకు ముందు అనంతనాగ్లో రాతర్ అనే డాక్టర్ని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఆయనను విచారించిన అనంతరమే పూర్తిగా ఫరీదాబాద్లో ముజ్మిల్ని అరెస్ట్ చేశారు. ముజ్మిల్ అనంతరం కూడా షాహీన్ని సైతం కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. షాహీన్ బ్రదర్ని సైతం కూడా, ఆయన సోదరిని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస విచారణను వేగవంతం చేస్తూ వస్తున్నారు. దాదాపు ఈ కేసులో అనేక అంశాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యం కూడా ప్రస్తుతం మనకు కనబడుతుంది. ఇక అల్ ఫలాహ్ కాలేజీలో దొరికిన కీలక ఆధారాల ప్రకారం మరింత విచారణను వేగవంతం చేశారని చెప్పాలి. కాలేజీలోని ల్యాబ్ నుంచి దాదాపు పలు కెమికల్స్ సైతం కూడా ఉగ్రవాదులు సేకరించినట్టు కూడా ప్రస్తుతం నిఘా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దాదాపు 20 లక్షల రూపాయలను ఉమర్కు గ్రూప్ సభ్యులు అందజేశారు. వీళ్ళంతా కూడా సిగ్నల్ యాప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు చాటింగ్ చేసుకుంటూ మొత్తం 4 విడివిడిగా విడిపోయి దాదాపు ఒక్కో బృందంలో 2 సభ్యుల చొప్పున కూడా దేశంలో అనేక ప్రాంతాల్లో బాంబు పేలులకు సంబంధించిన ప్రణాళికలు రచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే మొదట ఒకరు అరెస్ట్ అయ్యారు. దాని అనంతరం
చైన్ను పోలీసులు ఛేదిస్తూ వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఒక్కొక్కరికి అరెస్ట్ అయ్యారు. దాదాపు ఇప్పటి వరకు 18 మంది అరెస్ట్ అయ్యారు. ఇక తాజాగా ఎర్రకోట వద్ద బాంబు పేలుడు కేసుకు సంబంధించిన ఘటనలో 13కు మృతుల సంఖ్య చేరింది. ఈరోజు తాజాగా ఉదయం ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో మరొకరు శతగ్రాత్రులు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎన్ఐఏ సైతం కూడా ఇప్పటికే కీలక ఆధారాలను కూడా సేకరిస్తుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా పెహల్గామ్ ఉగ్రదాడి నుంచి మొదలుకొని పెహల్గామ్ కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, అక్కడి నుంచి అనేక యూనివర్సిటీలు అల్ఫాలా యూనివర్సిటీకి సంబంధించి దాదాపు అల్ఫాలా యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు అల్ఫాలా కాలేజీలో రూమ్ నెంబర్ 13లో ఎక్కడైతే ఈ ముజ్మిల్కి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా డాక్టర్ షహీనాకి సంబంధించిన అంశం కావచ్చు, వారికి సంబంధించిన రూములలో కూడా దాదాపు పేలుడు పదార్థాలను సేకరించారు. అనేక సెల్ ఫోన్లు సైతం కూడా ఇప్పటికీ లభ్యమయ్యనేది కూడా అటు నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దాదాపు ఈ కేసును వీలైనంత త్వరగా కూడా ఛేదించేందుకు పోలీసులు కంకణబద్ధంగా ముందుకు వెళ్తున్న అంశం. మరోవైపు ఎన్ఐఏ సైతం కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. అయితే అనుమానితులు ఎవరైతే సిగ్నల్ యాప్లో వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఏర్పడి సిగ్నల్ యాప్లో వీరంతా కూడా చాటింగ్ చేస్తూ దాదాపు ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ప్రణాళికలు రచించారు. ఉమర్కి సంబంధించిన డేటాను చూస్తే మాత్రం దాదాపు ఆయనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ రికార్డు చూస్తే ఎర్రకోట కన్నా ముందు కూడా కన్నాట్ ప్లేస్లో అనేక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు, అనేక ప్రాంతాలు ఆయన తిరిగారు. అదే కారులో I-20 కారులో నేరుగా ఎర్రకోట పరిసర ప్రాంతంలో దాదాపు మధ్యాహ్నం 3:50 సమయంలో 10వ తేదీన కారును ఆపారు. 3 గంటల పాటు అక్కడే ఉన్నారు. పార్కింగ్ నుంచి కారు నేరుగా బయటకు తీసిన సందర్భంలో ఎర్రకోట వద్ద ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఉన్న రెడ్ లైట్స్ దగ్గరికి నేరుగా రెడ్ లైట్ పరంగానే కారుని ఒక్కసారి అక్కడ ఆపి ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు కూడా రచించారు. ఆ ఘటనలో దాదాపు అక్కడికక్కడ 8 మంది మృతి చెందితే మరికొంతమందిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన పరిస్థితి. ఒక వైట్ కాలర్ యొక్క చైన్ పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయిందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వరుస విచారణతోని 18 మంది అనుమానితులను అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంత కూడా విచారణ వేగవంతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ ప్లాన్లు చేశారు, అయితే ప్రధాన నగరాలు ఎక్కడెక్కడ ఎంచుకోరు అనేది. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం నుంచే దాదాపు ఢిల్లీలో అనేక ప్రణాళికలు రచిస్తారు. మొదట ఎర్రకోట లోపలే టార్గెట్గా పెట్టుకున్నారు, కానీ అది మిస్ అయిందనేది కూడా కొంత నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అనంతరం 2026 జనవరికి సంబంధించి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో నిర్వహిస్తుంటారు. ఇక్కడ కూడా ప్రణాళికలు రచించినట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటికి రావాల్సింది. కేంద్ర ప్రభుత్వం 48 గంటలు దాటిన తర్వాతకి కేంద్ర క్యాబినెట్కి సంబంధించి నిన్న ఒక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కూడా దీన్ని ఉగ్ర కుట్రగా కూడా అభివర్ణిస్తూ కూడా కేంద్ర క్యాబినెట్ సైతం కూడా ఎవరైతే ఘటనలు మృతి చెందారో వారందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ కూడా ఉంది. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కఠినంగా శిక్షించి తీరుతామని కూడా ప్రధాని మోదీ అనేక వేదికల మీద కూడా చెప్పిన నేపథ్యంలో కొంత కేసును మాత్రం విచారణ వేగవంతం చేస్తున్నాం. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు సైతం కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దానికి పక్కనే ఉన్న ఇతర మార్కెట్లకు సంబంధించి చెల్లాచెదురుగా పడిపోయిన ఒక శరీర భాగాలను సైతం కూడా ఇప్పటికీ ఫోరెన్సిక్ అధికారులు అనేక డెడ్ బాడీలకు సంబంధించిన పార్ట్స్ని కూడా సేకరిస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు 40 పరీక్షలు చేశారు. అయితే అమోనియం నైట్రేట్తో పాటు పలు స్టిక్స్ దొరికినాయన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే డిటోనేటర్లు ఇంకా ఇందులో ఉన్నాయా, ఇంకెవరు ఇన్వాల్వ్ అనేది కూడా కోణంలో కూడా విచారిస్తున్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు దీనికి సేకరించారని చెప్తున్నారు. మొత్తం గ్రూప్ ఆఫ్ టీమ్ సభ్యులుగా ఏర్పడి ఈ ఉదంతానికి కూడా ఒడిగట్టినట్టు కూడా అధికారులు చెప్తున్నారు.